ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాజంపేటలో పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటలకు రాజంపేట చేరుకోనున్నారు. రాజంపేట మండలం పెద్ద కారంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులు పంపిణీ చేయనున్నారాయన. అనంతరం బోయిన్పల్లిలో ధోబీ ఘాట్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తాళ్లపాకలో ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 3 నుంచి 4 గంటల వరకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లి చేరుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాజంపేటలో పర్యటించనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటలకు రాజంపేట చేరుకోనున్నారు. రాజంపేట మండలం పెద్ద కారంపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బులు పంపిణీ చేయనున్నారాయన. అనంతరం బోయిన్పల్లిలో ధోబీ ఘాట్ పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు తాళ్లపాకలో ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 3 నుంచి 4 గంటల వరకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి ఉండవల్లి చేరుకోనున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. అభిషేక్, శాలిని, ఈ రోజు అన్నమయ్య జిల్లా రాజంపేటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కొద్దిసేపట్లో చేరుకోనున్నారు. వారిని మన జిల్లా యంత్రాంగం కావచ్చు, కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఘనంగా స్వాగతం పలకడం జరుగుతుంది. ఈ క్రమంలో రాజంపేటకు ముఖ్యమంత్రి పర్యటన చాలా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకొని దీనికి చాలా ప్రతిష్టాత్మకంగా వారు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లకు నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్లి వారికి పెన్షన్ ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా స్థానికంగానే ఒక ధోబీ ఘాట్ ఉంది. ఆ ధోబీ ఘాట్ వద్ద కూడా చంద్రబాబు నాయుడు అక్కడ స్థానికులతో మమేకమవుతున్నారు. వారిని అడిగి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పైన వారితో చర్చించనున్నారు. వారికి ఉన్న ఏమైనా సమస్యలు ఉన్నాయని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో అదే విధంగా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ప్రభుత్వ పథకాలను కూడా ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలు, సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారని, దీనిపైన ప్రత్యేకంగా వారికి విషయాలన్నీ వివరించి చెప్పడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ క్రమంలో రాజంపేట ఆయన పర్యటన ఏదైతే ఉందో ఇది గత ఎన్నికల్లో స్థానికంగా వైసీపీ గెలిచిన సీట్ కాబట్టి ఇక్కడ టీడీపీని పట్టు పెంచే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. టీడీపీ క్యాడర్ ని కూడా ఉత్తేజపరిచేందుకు వారితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే క్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రజావేదిక కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు దీన్ని ప్రజావేదిక కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు మాత్రం చాలా పటిష్టమైన పోలీసు వలయంలో రాజంపేటను తీసుకోవడం జరిగింది. చాలా పటిష్టమైన బందోబస్తుని సీఎం పర్యటన సందర్భంగా రాజంపేటలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోలీసులు బలగాలను మోహరించడం జరిగింది. శాలిని, ఈ క్రమంలో స్థానికంగా ఇటీవలే రాజంపేట ఇన్ఛార్జిని కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం పూర్తయిన తర్వాత ఏదైతే రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని కూడా 1.5 సంవత్సరం పూర్తయిన తర్వాత ఇటీవల చమర్తి జగన్మోహన్ రాజుగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత సీఎం స్థాయిలో, సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు రాజంపేటను విజిట్ చేస్తుండడం ఇదే ప్రప్రథమం కాబట్టి దీనిని ప్రతిష్టాత్మకంగా అటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, ముఖ్యమంత్రిగా వస్తున్నారు కాబట్టి అధికారులు కావచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని పటిష్టంగా నిర్వహిస్తూ ఉన్నారు. శాలిని, థ్యాంక్ యూ అభిషేక్.